ఉన్నటువంటి ఆ యొక్క అవిధేయతలేంటో. ఒకప్పుడు లోకంలో ఉన్నాం, కానీ లోకాన్ని సంపూర్ణ విడిచిపెట్టేసేయాలి. ఆ పులిపిండి మనలో ఏమీ కనబడకుండా ఉండాలి. మనం దేవుడికి అనుదినము పులియని పిండితో నైవేద్యం చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దుష్టత్వం విడిచిపెట్టి, దుర్మార్గతను విడిచిపెట్టి ఆ పులిపిండికి మనం దూరంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. 3వ కొరింథీ రాసిన పత్రిక 5:6-7 పైన. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-7 వచ్చిన, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు. అందరూ చదవండి. పులిసిన పిండి కొంచెమైనను అది ముద్దంతయు. కొంచెం మనలో ఉన్న చివరికి అది మనం సంపూర్ణంగా అవిధేయుడిగా చేసేస్తుంది. అందుకని మీరు అతిశయపడటం మంచిది కాదు. నీకు చదువు ఉందా, నీ చదువును బట్టి నువ్వు అతిశయపడకూడదు. నీకు ధనం ఉందా, నీ ధనాన్ని బట్టి నువ్వు అతిశయపడకూడదు. లేకపోతే నీకు మంది మార్పులు ఉందా, అయినా నువ్వు అతిశయపడకూడదు. దేనిని బట్టి మనం అతిశయపడకూడదు. అతిశయము కూడా ఒక పులిపిండే. అతిశయం కూడా పులిపిండే. అతిశయం కలిగిన వాడు ప్రతిదానంలో గర్వంగానే ఉంటాడు. గర్వంగా మాట్లాడుతుంటాడు, గర్వంగా ప్రవర్తిస్తుంటాడు, గర్వంగా ఉంటాడు. కారణం ఏంటంటే అది ఒక పులిపిండి. అది నీ జీవితాన్ని గర్వానికి, దేవుని ఎదుటి వారిని గర్విష్ఠులుగా చేస్తుంది. కనుక దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించు. గర్వించిన నెబుకద్నెజరు దేవుడు పట్టితే నేల కలుసుకున్నాడు పోయి. మనుషులు తినే తిండి కూడా తిన్నా. ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. ప్రపంచాన్ని పరిపాలించే రాజు, ప్రపంచంలో శ్రేష్టమైన ఫలముల ఆహారం తినవలసిన వాడు పశువు తిన్నట్టుగా గడ్డిని తినిపించాడు దేవుడు. కారణం అతిశయం. ఏంటది? అతిశయం. అతిశయం మన దేవుడు అయి ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథం చదువుతారా? అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకరోజు హేరోదు రాజు అంట ప్రసంగం చెప్పాల్సి వచ్చినటువంటి ప్రజలు ఎదుట మంచిగా రాజవస్త్రాలు వేసుకుని వచ్చి, ఆర్భాటంగా వచ్చి, సెంటు గిడ్డు కొట్టుకుని వచ్చి ప్రజలతో నిలబడి మాట్లాడుతున్నాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా అని చెప్పి ఏదో ప్రసంగం చేశాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత పక్కన ఎవరుంటారు? భజన గారు ఉంటారు. ఇప్పుడే పెద్దవాళ్ళకి ఎవరు ఉంటారు? భజన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యగారు అసలు ఈ రోజు మీరు మాట్లాడారు, మీ మాట దేవుని స్వరమే అంటే దేవుళ్ళలాగా ఫీల్ అయ్యాడు. ఎట్లా ఫీల్ అయ్యాడు? దేవుళ్ళలాగా ఫీల్ అయ్యేసరికి దేవుని దూత వచ్చి మొత్తిందంట. అలా ముందుకు పడి చచ్చిపోయాడు.